హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? రమేష్ వాళ్ళమ్మకి క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది. అయినా కూడా ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఎందుకంటే ఆమె గత 10 సంవత్సరాల నుండి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. అందువల్ల ఆమెకు ఈ వార్త గురించి తెలిసినా పెద్దగా బాధపడలేదు. ఇంతకంటే పెద్ద పెద్ద ఎదురు దెబ్బలే ఆమె చెవి చూసింది కాబట్టి. కానీ ఒక్కటే బెంగ, తను పోయేలోగా తన కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని. కొడుకుని ఎలాగైనా పెళ్లికి ఒప్పుకునేలా చేయాలని నిర్ణయించుకుంటుంది. రేయ్ రమేషు, చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 10 సంవత్సరాలవుతుంది. అది ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో, ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలీదు అనేలోగా తల్లి విశాలాక్షి నోటికి చేయి అడ్డుపెట్టి, అమ్మా అలా అనకు. చెల్లంటే నాకు ప్రాణం. అది ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఏదో ఒకరోజు ఈ అన్నయ్యని చూడడానికి తప్పకుండా వస్తుందమ్మా అంటాడు రమేష్. అదంటే మాకు మాత్రం ప్రేమ లేదా? దానికోసం వెతకని ఊరు లేదు. తిరగని గుళ్ళు లేవు. మొక్కని మొక్కులు లేవు. కాళ్ళరిగిపోయేలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. అయినా కూడా దాని గురించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. చుట్టుపక్కల వాళ్ళేమో పోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్న అబ్బాయి జీవితం ఆగం చేస్తారా అని అంటున్నారా. నువ్విలా పెళ్లి పెటాకులు లేకుండా ఎంతకాలమని నీ చెల్లెల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటావు? అటు లేని కూతురి గురించి బాధపడుతూ ఇటు ఉన్న నీ జీవితం కూడా ఇలా అయిపోతుంటే నాకు బ్రతకాలనిపించడం లేదురా. నేను పొయ్యేలోపు ఏదో నీ పెళ్లి చూసి కొంతైనా తృప్తి పడదామనుకుంటే నాకు ఆశ కూడా లేకుండా చేస్తున్నావురా. నాకసలు బ్రతుకు మీదే విరక్తి పుడుతుంది. ఇక నేను బ్రతకలేనురా అని లేచి ఆవేశంగా వెళ్ళిపోతున్న విశాలాక్షికి అడ్డుగా నిల్చొని 2 చేతులు పట్టుకొని, అమ్మ, అలా మాట్లాడకు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నువ్వు లేకుండా నేను ఉండగలనా? కాకపోతే నా చెల్లెలు లేకుండా నేను పెళ్లి చేసుకోవాలంటేనే నాకు చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా. సరే, ఇప్పుడేంటి? నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? సరే, నీ ఇష్టం అమ్మా. నీకేది మంచిగా అనిపిస్తే అలాగే చెయ్యి అని అంటాడు రమేష్. కొడుకు ఒప్పుకునేసరికి విశాలాక్షి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, నీ మంచి మనసుకు ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాన్రా అని చెప్పి సంబంధాలు వెతికే పనిలో పడుతుంది విశాలాక్షి. కానీ అప్పటికే రమేష్కి వయసు ముదిరిపోవడంతో సంబంధాలు సరిగా రావు. పైగా ఆడపిల్ల లేచిపోయిందనే నింద కూడా. రమేష్ బాగానే చదువుకున్నా ఉద్యోగం లేదని ఒక్క సంబంధం కూడా రాదు. రమేష్ చెల్లెల గురించి బాధపడుతున్న అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి సిటీకెళ్ళి ఉద్యోగం చేయలేక ఒక చిన్న హోటల్ బిజినెస్ చేసుకుంటూ ఆ ఊర్లోనే ఉంటాడు. తను నల్లగా ఉన్న ఒక మోస్తారు అందగాడు. రమేష్తో పాటు చదువుకున్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లలకి ఫంక్షన్స్ చేస్తుంటే విశాలాక్షి ఏమో ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా పిల్లలిద్దరూ ఇలా అయిపోయారు అని బాధపడుతుంది. ఇంతలో ఒక దూరపు బంధువు ఒక అతను వచ్చి ఒక సంబంధం గురించి చెబుతాడు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆస్తులు కూడా ఏమీ లేవు. కనీసం ఆ అమ్మాయికి పెళ్లి చేసే స్తోమత కూడా లేక ఇంతకాలం తనకి పెళ్లి కూడా చేయలేదు. కానీ ఏ మాట కామాటే లక్ష్మి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది అని జేబులో నుంచి ఫోటో తీసి విశాలాక్షికి చూపిస్తాడు. విశాలాక్షి ఆ ఫోటో చూసి, పేదవాళ్ళైతే ఏమన్నయ్యా, అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. ఎలాగైనా ఈ సంబంధాన్ని కుదిర్చి పుణ్యం కట్టుకో అన్నయ్యా అని అంటుంది విశాలాక్షి. అలాగేనమ్మా, అన్ని విషయాలు నీకు త్వరలోనే కబురు పెడతాను అని బయలుదేరి వెళ్ళిపోబోతుంటే, ఆగండి అన్నయ్య, భోజనం చేసి వెళ్దురుగాని అంటుంది విశాలాక్షి. వద్దమ్మా, గతికితే అతకదంటారు. సంబంధం ఖాయమయ్యాక తృప్తిగా భోజనం చేస్తానులే అని వెళ్ళిపోతాడు ఆ దూరపు బంధువు. తరువాత కొద్ది రోజులకి సంబంధం ఖాయం చేసుకొని ఒక శుభముహూర్తాన వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. కొత్త కోడలికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది విశాలాక్షి. కొత్త కోడలి పక్కన ఒక అమ్మాయి కూడా వస్తుంది. లక్ష్మి ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ, అత్తయ్య, తన పేరు హారిక. తను చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉండేది. నేను లేకుండా అస్సలు ఉండలేదు అని లక్ష్మి చెబుతుంటే విశాలాక్షికి అర్థమయ్యి, దాందేముందమ్మా, హారికను కూడా మన ఇంట్లోనే ఉండమను. నాకు ఇంకో కూతురుంది అనుకుంటా. నీకు తోడుగా కూడా ఉన్నట్టుంటుంది అని అంటుంది విశాలాక్షి. ఇక రమేష్ని పెళ్లి చేసుకుందన్న మాటే గాని లక్ష్మి ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి రమేష్కి దూరంగా ఉంటుంది. రమేష్ కూడా కొత్త కదా, పోను పోను తనే తెలుసుకుంటుందిలే అని లైట్గా తీసుకుంటాడు. తర్వాత హోటల్ పనుల్లో బిజీ అయిపోతాడు రమేష్.
లక్ష్మి, హారికలు కూడా అతనికి సహాయం చేస్తుంటారు. ఒకరోజు గోడ మీద ఉన్న బల్లి లక్ష్మి పైన పడగానే లక్ష్మి కెవ్వుమని గట్టిగా అరిచి పక్కనే ఉన్న రమేష్‌ని గట్టిగా హత్తుకొని బల్లి, బల్లి అని అరుస్తుంది. రమేష్‌కి ఒక్కసారిగా 1000 వాట్స్ కరెంట్ బాడీలోకి పాస్ అయినట్టుగా బిగుసుకుపోతాడు. అస్సలే ఆడవాసం తెలియని బాడీ కావడంతో ఒక్కసారిగా అలా మీద పడేసరికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిలగిల్లాడిపోతాడు. ఇంతలో అక్కడ ఏదో అలికిడి వినిపించేసరికి వెంటనే దూరం జరుగుతారు. అక్కడికి హారిక వస్తూ ఉంటుంది. లక్ష్మి చీర సర్దుకుంటూ ఉంటుంటే రమేష్ గట్టిగా నవ్వుతూ, "నువ్వసలు ఇంత పిరికిదానివేంటి? ఇలా బల్లులకు, బొద్దింకలకు కూడా భయపడతారా ఎవరైనా? ఇలా అయితే ఎలా బ్రతుకుతావో ఏంటో" అని అంటుంటే హారిక అతన్ని అమాయకుల్లాగా చూస్తుంది. తర్వాత హోటల్ పనుల్లో బిజీ అయిపోతారు అందరూ. ఒకరోజు ఒక అల్లరి మూక హోటల్‌కొచ్చి లక్ష్మిని చూసి, "ఫిగర్ కత్తిలాగా ఉంది" అంటారు. లక్ష్మి కోపంగా చూస్తుంది. అది విన్న రమేష్ ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వస్తాడు. అది చూసిన లక్ష్మి, "గొడవొద్దండి, కాసేపాగి వాళ్లే వెళ్ళిపోతారులే" అని సర్ది చెప్పి పంపించబోతుంటే ఆ అల్లరి మూక, "ఏంట్రా కొడతావా? అయినా వీణ్ణెలా పెళ్లి చేసుకున్నావే? కాకి ముక్కుకు దొండపండులాగా ఉన్నాడు. మా దగ్గరికి వస్తే నీకు స్వర్గం, స్వర్గం చూపిస్తాం" అంటూ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మి గట్టిగా కళ్ళు మూసుకొని నరాలు కట్టవుతాయేమో అన్నట్టుగా పిడికిలి బిగించి, "ఇక నా వల్ల కాదు" అని కదలబోతుంటే అది గమనించిన హారిక, "సహనంగా ఉండండి" అని తన చెవిలో ఏదో చెబుతుంటుంది. ఇంతలో రమేష్ అక్కడికి వచ్చి ఆ అల్లరి మూక మీద చెయ్యి చేసుకుంటాడు. వాళ్ళందరూ కలిసి రమేష్‌ని బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత లక్ష్మి హారికని హోటల్ చూసుకోమని చెప్పి రమేష్ చెయ్యిని తన భుజాల మీద వేసుకొని నడిపించుకుంటూ ఆటో దగ్గరికి తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. హాస్పిటల్‌లో ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత రోజు ఆ అల్లరి మూకంతా అదే హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళని వీల్ చైర్స్‌లో తీసుకెళ్తుంటే బెడ్‌పై కూర్చొని ఉన్న రమేష్ వాళ్ళని చూసి గుర్తుపడతాడు. పక్కనే ఉన్న నర్స్‌తో, "నర్స్, వాళ్ళకేమైంది? ఆ ఒంటి నిండా గాయాలేంటి?" అని అడుగుతాడు. "వాళ్ళా? వాళ్ళు రౌడీ వెధవలండి. ఎప్పుడూ జనాల మీద పడి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఎవరో కండకో ఎముక విరిగేలా బాగా కొట్టారంట. వాళ్ళకి అలాగే జరగాలిలెండి. పనికిమాలిన వెధవలు" అని నర్స్ తిడుతూ ఉంది. "మా డాక్టర్ గారైతే ఇలా కొట్టడం నా సర్వీస్‌లోనే చూడలేదు. చాలా చాకచక్యంగా ప్రాణాలు పోకుండా కొట్టారంట" అని మా డాక్టర్ గారు అంటుంటే విన్నాను. "ఓహో! అలాగా. ఎవరి ముందో తోక జాడించుంటారు. అందుకే అలా కొట్టారు" అని అంటాడు రమేష్. పక్కనే జ్యూస్ తయారు చేస్తూ ఇదంతా వింటూ ఉంటుంది లక్ష్మి. 2 రోజుల తర్వాత రమేష్‌ని డిశ్చార్జ్ చేస్తారు. రమేష్‌కి గాయాలు మానేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది లక్ష్మి. ఒకరోజు లక్ష్మి హోటల్‌కి వెళ్ళేసరికి హోటల్‌లో హారిక ఎవరితోనో చనువుగా ఉండటం గమనిస్తుంది. "ఎవరతను?" అని వెళ్ళి అడుగుతుంది లక్ష్మి. అప్పుడు హారిక, "అక్కా, అతను, అతను" అని నసుగుతుంది. "నేను చెబుతానండి. నా పేరు హరీష్. హారిక నేను ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. మీరు అనుమతిస్తే హారికను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను." ఇంతలో రమేష్ అక్కడికొచ్చి, "నిజమా హారిక? నువ్వతన్ని ఇష్టపడుతున్నావా?" అని అడిగితే, అవునన్నట్టుగా సిగ్గుతో తల వంచుకొని, కాలుతో ముగ్గేస్తున్నట్టుగా చుడుతూ తల నిలువుగా ఊపుతుంది. "మీ ఇద్దరికిష్టమైతే మీ పెళ్లి చేసే బాధ్యత మాది. హరీష్, మీ ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకొని రా. ముహూర్తాలు పెట్టిస్తాం" అంటారు లక్ష్మి, రమేష్‌లు. "నాకెవరూ లేరండి. ఇక నుంచి మాకన్నీ మీరే" అంటాడు హరీష్. "ఓహ్! అలాగా. అయితే నేనే స్వయంగా పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు ఎప్పుడున్నాయో అడుగుతాను" అని అంటాడు రమేష్. తరువాత కొన్ని రోజులకి ఒక మంచి రోజు చూసి గుడిలో పెళ్లి పెట్టుకుంటారు. రమేష్ హరీష్‌ని, లక్ష్మి హారికని తీసుకొని కొద్దిమంది అతిథుల సమక్షంలో గుడిలో పెళ్లి తంతు జరిపిస్తూ ఉంటారు. తాళి కట్టే సమయంలో హారిక జడని పైకెత్తి పట్టుకోవడానికి లక్ష్మి కిందకు వంగుతుంది. అదే సమయంలో ఒక బుల్లెట్ దూసుకొని లక్ష్మి పైనుంచి వెనుక ఉన్న అతను భుజంలోకి చొచ్చుకొని పోతుంది. ఒక్కసారిగా లక్ష్మి తల పైకెత్తి చూస్తుంది. వెనుక ఉన్న అతను నొప్పితో విలవిలలాడిపోతుంటాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని పక్కన ఉన్న వాళ్ళకి చెబుతుంది లక్ష్మి. ఆ వెంటనే గుడి మీద ఒక బాంబు పడుతుంది. ఆ బాంబు వల్ల వచ్చిన దుమ్ములో ఎవరెవరు ఎక్కడుంటారో ఏమీ అర్థం కాదు. తరువాత హారిక మెడ మీద హరీష్ కత్తి పెట్టి ఉంచుతాడు. లక్ష్మి చుట్టూ ఒక 10 మంది ఆయుధాలు పట్టుకొని నిల్చొని ఉంటారు.
ఇదంతా చూస్తున్న రమేష్‌కి అసలేం జరుగుతుందో అంతా అయోమయంగా ఉంటుంది. లక్ష్మి చుట్టూ ఉన్న 10 మందిని ఒక్క ఉదుటున పైకి లేపేస్తుంది. తన చీర మడతలో దాచిన గన్ తీసి అక్కడ బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. హారిక తన మెడ మీద ఉన్న కత్తిని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో హరీష్ చేతిని వెనుకకు వంచేస్తుంది. తన చీర మడతలో ఉన్న గన్ తీసి హరీష్‌కి గురిపెడుతుంది. "చెప్పురా, అసలెవరు నువ్వు? నిన్నిక్కడికెవరు పంపించారు? అడిగేది నిన్నే" అని గట్టిగా అరుస్తుంది హారిక. "చెప్తాను, చెప్తాను. నన్ను చంపొద్దు. నేను మీ ఆపోజిట్ గ్యాంగ్‌లో ఉన్న ఆ అండర్ వరల్డ్ డాన్ హర్షవర్ధన్ మనిషిని. వాళ్ళే నన్నిక్కడికి పంపించారు" అని చెప్తుంటే లక్ష్మి అక్కడికి వచ్చి, "ఆ హర్షవర్ధన్‌కి చెప్పు. నేనవన్నీ బంద్ చేసి ఇక్కడికొచ్చి ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. మళ్ళీ నన్ను ఆ పాత లక్ష్మీబాయిలాగా చూడాలని అనుకోవద్దు. మళ్ళీ నేను ఆ దందాలోకి వచ్చానంటే మీకెవ్వరికీ ఏరుకోవడానికి ఎముకలు కూడా ఉండవు. అండర్‌స్టాండ్?" అంటుంది లక్ష్మి. "అర్థమైంది. అర్థమైందక్కా. అలాగే చెప్తాను. ఇక నన్నొదిలేయండి ప్లీజ్" అంటాడు హరీష్. "ఇంకా వీడితో మాటలేంటక్కా, కాల్చి పడేయక" అంటుంది హారిక. అంతలో గుడిలో జరిగిన అల్లర్ల గురించి తెలిసి పోలీసులు అక్కడికి వచ్చి చుట్టూ నిలబడి గన్స్ ఎక్కుపెడతారు. ఏసీపీ నందన్ గారు లక్ష్మీబాయిని చూసి గుర్తుపట్టి "డ్రాప్ ద గన్స్" అని గట్టిగా అరుస్తాడు. "అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడ?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఏసీపీ. "ఆ గుడిలో ఉండాల్సిన దేవత మా అందరి మధ్యలో తిరుగుతున్నంత ఆనందంగా ఉంటుందమ్మా నిన్ను చూస్తుంటే. చాలా రోజుల తర్వాత నిన్ను చూసే అదృష్టం కలిగింది తల్లి నాకు" అని చేతులెత్తి నమస్కారం పెడతాడు ఆ ఏసీపీ. అప్పుడు లక్ష్మి, "అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. ఏదో చిన్న గొడవ జరిగింది" అని హరీష్ గురించి చెబుతూ ఉంటుంది. హారికకి మళ్ళీ ఒళ్ళు మండి, "సార్, మీ చేతులకెందుకు మట్టంటించుకుంటారు? వీడిని నాకొదిలేయండి. నేను చూసుకుంటాను. వీడంతు నేను తేలుస్తాను. ఆడపిల్లలతో ఆడుకోవడం అంటే ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది" అని అంటుంది హారిక. హారిక, "వదిలేయమన్నాను కదా, వదిలేయ్. మీరు తీసుకెళ్ళండి సార్" అని హరీష్‌ని, వాళ్ళ గ్యాంగ్‌ని పోలీసులకు అప్పగిస్తుంది లక్ష్మి. "కానీ నేను వదిలేయలేను. మీరసలెవరు? ఎందుకిక్కడికొచ్చారు? బల్లుల్ని, బొద్దింకల్ని చూసి భయపడే ఓ సాధారణమైన అమ్మాయి ఇంతమందిని కాల్చి చంపిందా? నువ్వసలు లక్ష్మివి కాదా? నువ్వు నిరుపేద అమ్మాయివి కాదా? నీ పేరు, వేషం అంతా నటనేనా? ఇంతకాలం నువ్వు మమ్మల్ని మోసం చేశావా?" అని లక్ష్మిని రమేష్ అడుగుతుంటే హారిక వచ్చి నిజం చెప్పబోతుంటే లక్ష్మి వద్దని వారిస్తుంది. "లేదక్కా, ఈరోజు ఆ నిజం చెప్పకపోతే వీళ్ళందరి దృష్టిలో నువ్వు నేరస్తురాలివవుతావు. నాకదిష్టం లేదు. లక్ష్మి అంటే ఏంటో వీళ్ళందరికీ తెలియాలి. లక్ష్మి అంటే అందరిలాంటి మామూలు ఆడపిల్ల కాదు. అండర్ వరల్డ్ డాన్ క్వీన్ లక్ష్మీబాయి. లక్ష్మీబాయి అంటే ఇటు ముంబై మాఫియాకి, అటు దుబాయ్ షేకులకి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. లక్ష్మీబాయి ఎంటర్ అయిందంటే అక్కడ ఒక్కొక్కడికి తడిసిపోవాల్సిందే. అక్రమంగా తరలించే కొన్ని వేల మంది ఆడపిల్లలను లక్ష్మీబాయి కాపాడింది. అలా కాపాడిన ఆడవాళ్ళు కొద్దిమంది ఇంటికెళ్ళలేక లక్ష్మీబాయి దగ్గరే ఉండేవారు. అక్రమంగా ఆడవాళ్లను, పెద్దవాళ్లను తీసుకెళ్ళి బానిసల్లాగా వాళ్లతో వెట్టి చాకిరీ చేయించుకునేవారు. వాళ్ళ అవసరాలు, కోరికలు తీర్చుకునేవారు. అటువంటి ఎంతోమంది ముఠాలను మట్టుబెట్టింది లక్ష్మీబాయి. అందులో మీ చెల్లెలు సుకన్య కూడా ఉంది. తను ఓ మోసగాడి చేతిలో మోసపోయి దుబాయ్ షేకుల పాలైంది. ప్రేమించాడనుకున్న వ్యక్తి మోసం చేశాడన్న బాధ తను తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకోబోతుంటే లక్ష్మీబాయి ఆమెకి ధైర్యాన్ని చెప్పి తన దగ్గరే ఉండమంది. ఇలాంటి వారందరి కోసం లక్ష్మీబాయి ఒక ఆశ్రమాన్ని స్థాపించింది. ఆశ్రమం అంటే వాళ్ళ ఆసక్తులను బట్టి కేవలం కుట్లు, అల్లికలు నేర్చుకునేది మాత్రమే కాదు. ఒక్కొక్కరిని ఒక్కో వీరనారిగా తయారు చేసే ఆశ్రమం. వాళ్ళలోని పిరికితనాన్ని తీసేసి ధైర్యాన్ని నూరిపోసే ఆశ్రమం. సుకన్య కూడా లక్ష్మీబాయి ఆశ్రమంలోని అన్ని శిక్షణలన్నింటిలోనూ ఆరితేరింది. అక్కడికొచ్చే అమ్మాయిలందరూ దాదాపుగా జీవితంలో అన్నీ కోల్పోయి చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళే. అందుకే శిక్షణలో భాగంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళం. ఏది నేర్చుకున్నా చాలా త్వరగా, కసిగా నేర్చుకునేవాళ్ళు. అలాగే మీ చెల్లెలు సుకన్య కూడా అతి కొద్ది రోజుల్లోనే అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరింది.
సుకన్య లక్ష్మీబాయికి ఒక మంచి నమ్మకస్తురాలైంది. ఎంతలా అంటే లక్ష్మీబాయి ఎటు వెళ్ళినా పక్కన సుకన్య ఉండాల్సిందే. అంతలా తను లక్ష్మీబాయికి కుడిభుజంగా మారిపోయింది. ఇద్దరూ కలిసి దుబాయ్ షేకులను, ముంబై మాఫియాను గడగడలాడించేవారు. లక్ష్మీబాయికి పిరికితనం అంటే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో ఆరితేరిన ధీర వనిత. ముంబైకి దూరంగా ఓ మారుమూల పల్లెటూరు గ్రామం లక్ష్మీబాయిది. ఆ ఊరిలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు బందిపోటు ముఠాలు వచ్చి వాళ్లను ఎత్తుకెళ్లేవారు. తర్వాత వాళ్ళు కొంచెం పెద్దయ్యాక వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి వ్యభిచార వృత్తిలోకి దించేవారు. లక్ష్మీబాయి కన్నా ముందు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలను అలాగే ఎత్తుకెళ్లారు. అప్పుడే లక్ష్మీబాయి తండ్రి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీబాయి పుట్టగానే తన తండ్రి రహస్యంగా ఊరికి దూరంగా ఆమెను పెంచి పెద్ద చేసి అన్ని యుద్ధ విద్యలలో శిక్షణనిస్తూ తీర్చిదిద్దాడు. కొండలను పిండి చేసే దమ్ము, ధైర్యం ఆమె సొంతమయ్యేలా చేశాడు. అన్ని రకాలుగా ఆమెకు శిక్షణనిస్తూ ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆమె అన్నింటిలోనూ పూర్తి నైపుణ్యం సంపాదించుకుంది అని నిర్ధారించుకున్నాకే ఆమెను బయటకు తీసుకువచ్చాడు తన తండ్రి. ఇప్పుడు ఆమె ఒక యోధురాలే కాదు, 16 అణాల పడుచుపిల్ల. కానీ లక్ష్మీబాయి తండ్రి ఆరోగ్యం అప్పటికే పూర్తిగా క్షీణించింది. ఇక లక్ష్మీబాయిని తన ఊరికి చేర్చాడు. ఆ రోజు ఎప్పట్లాగే ఆ దొంగల ముఠ గ్రామంలోకి ప్రవేశించింది. అప్పుడే లక్ష్మీబాయి నీళ్ల బిందె తీసుకొని అటుగా వెళుతుండగా ఆ దొంగల ముఠ లక్ష్మీబాయిని చూసి, ఇంత అందమైన అందం ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుంది అని లక్ష్మీబాయి చెయ్యి పట్టుకుంటారు. అంతలో వాళ్ళ బాబాయ్ వచ్చి, అయ్యా దాన్ని వదిలేయండి అయ్యా, నిన్ననే ఊరి నుండి వచ్చిందయ్యా, మా అన్నయ్య కూతురు, అది ఏమీ తెలియని వట్టి అమాయకురాలు, వదిలేయండయ్యా అని ఆ రౌడీలను బ్రతిమిలాడుతుంటే ఆయనను తోసేసి లక్ష్మి చెయ్యి పట్టుకుంటారు. వాళ్ళ బాబాయ్ వచ్చి మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ, లక్ష్మి నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా, ఇక్కడ నేను చూసుకుంటానుగా అని వాళ్ళ బాబాయ్ అంటుంటే ఆ రౌడీలు లక్ష్మి బాబాయ్ని ఈసారి ఇంకా గట్టిగా తోసేస్తారు. ఆయన తల వెళ్ళి గోడకు గుద్దుకోబోతుంటే లక్ష్మి తన చెయ్యిని అడ్డుపెట్టి పక్కన ఉన్న ఒక బండరాయి మీద కూర్చోబెట్టి, బాబాయ్ నువ్విక్కడే కూర్చో, నాకేం కాదు అని చెప్పి వెనక్కు తిరిగి ఆ రౌడీల వంక ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తుంది. లక్ష్మి కళ్ళు నిప్పు కనికలే అయ్యాయి. అక్కడే ఉన్న నీళ్ల బిందెను తీసి వాడి తల మీద ఎత్తి కొడుతుంది. వాడు భూమిలో సగానికి కూరుకుపోతాడు. ఇంకొకడిని 2 చేతులతో గాల్లోకి పైకెత్తి గిరగిరా తిప్పుతూ విసిరి ఎత్తేస్తుంది. ఇంకో నలుగురికి కాళ్ళు చేతులు విరిచిపడేస్తుంది. లక్ష్మి వాళ్ళను కొడుతుంటే చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యంగా సంభ్రమాశ్చర్యాలతో లక్ష్మికి జై అంటూ ఆనందాలతో చూస్తుంటారు. ఇప్పుడు ఆఖరణ పిల్లల్ని ఎత్తుకెళ్లే ఆ ముఠా పెద్ద వచ్చి లక్ష్మి చెంప మీద పెట్టి కొడతాడు. లక్ష్మి తల విదిలించి కోపంగా వాడికెళ్ళి చూస్తూ వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి జీబు కట్టేసి ఊరంతా కుక్కను తిప్పినట్టు తిప్పుతుంది. ఆ రౌడీలందరినీ జీబులో పడేసి కర్ర చేత్తో పట్టుకొని గుండ్రంగా తిప్పుకుంటూ, రేయ్ మిమ్మల్ని అందరినీ ఇంకా ప్రాణాలతో ఎందుకు వదిలేశానో తెలుసా? మీ బాస్ ఎవడో నాకు తెలియాలి. వెళ్ళి వాడికి చెప్పండి, అక్కడ లక్ష్మీబాయి ఉంది, తను అక్కడ ఉన్నంత వరకు మనం వెంట్రుకు కూడా పీకలేమని. ఇక వెళ్ళండి అనగానే వాళ్ళందరూ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతారు. తరువాత అందరూ లక్ష్మీబాయి వద్దకు వచ్చి చుట్టూ చేరి, అమ్మ ఇక్కడ మేము పడుతున్న కష్టాలు చూడలేక ఆ ఆదిపరాశక్తే నీ రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకుందమ్మా అంటారు. ఆ రౌడీలను కొట్టడం వల్ల లక్ష్మి బట్టలు మురికిగా అయిపోతాయి. ఆ జనాల్లో ఉన్న ఒక అతను వచ్చి, రేయ్ మన ఊరికి అమ్మవారు వచ్చిందిరా, బిందెలతో పాలు తీసుకురండిరా, పాలాభిషేకం చెయ్యాలి అని అనగానే ఆ ఊరి జనమంతా కలిసి లక్ష్మిని దేవతలాగా కొలిచి పాలాభిషేకం చేస్తారు. అమ్మ జగజ్జనని, మా పాలిట కల్పవల్లి అని అందరూ లక్ష్మిని ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి, చూడండి బాబాయ్, నాకు కావాల్సింది ఈ పొగడ్తులు పాలాభిషేకాలు కాదు, నాకు కావాల్సింది మీలో ధైర్యం. మీలో ఉన్న ఆ పిరికితనాన్ని తీసేసి ఒక్కసారి ధైర్యంగా వాళ్ళకి ఎదురొడ్డి నిలబడండి. ఎవరు బాబాయ్ వాళ్ళంతా? చిల్లర వెధవలు. ఊరంతా ఏకమై వాళ్ళని తరిమేయలేరా? ఎన్నాళ్ళని ఇలా భయపడుకుంటూ కూర్చుంటారు? మీరు భయపడుతున్నంతకాలం ఇలా రోజుకొకడు వస్తూనే ఉంటాడు, భయపెడుతూనే ఉంటాడు. మీ అందరికీ ఉంది ఒకటే భయం, చావు భయం. వాళ్ళకది లేదు. అవసరమైతే చస్తారు, కానీ వాళ్లకు చావు భయం ఎలా ఉంటుందో చూపించాలి. అంతేగాని ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. ఎప్పుడైతే మీరంతా కలిసి ఆ రౌడీల్ని ఎదిరించి నిలబడతారో ఆ రోజే మనమంతా కలిసి పండుగ చేసుకుందాం. అదే మీరు నాకిచ్చే గొప్ప బహుమతి అని ఆ ఊరి వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపుతుంది లక్ష్మి.
ఇదంతా తెలుసుకున్న లక్ష్మి నాన్నగారికి ఆనందంతో హృదయం నిండిపోయింది. ఇదే కదా! ఇదే కదా నేను కోరుకున్నది. నేను పడిన కష్టానికి ఇన్నాళ్లకు ప్రతిఫలం దక్కింది అని ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైన వాళ్ళ నాన్నగారు తన మనసులోనే అనుకుంటాడు. ఇక ఆ రౌడీలంతా వెళ్ళి వాళ్ళ చిన్న బాస్‌కి చెప్తారు. "అన్నా ఎవరో లక్ష్మీబాయి అంటన్నా పిచ్చి కొట్టుడు కొట్టిందన్నా" అనగానే "ఎవర్రా అది? ఒక ఆడది మనల్ని కొట్టే ధైర్యం చేసిందా? ఛీ! పిరికి పందల్లారా! ఒక ఆడదాని చేతిలో తన్నులు తినొస్తారా? ఈ విషయం మన హర్షవర్ధన్‌జీకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? మనల్ని అక్కడే చంపి పారేస్తాడు. అంత దూరం రానివ్వకుండా దీన్ని మనమే ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇలా తన్నులు తినుకుంటూ కూర్చుంటే జనాల్లో కూడా మన మీద ఉన్న భయం పోతుంది. అరేయ్! ఈసారి మన గ్యాంగ్ అందరిని రంగంలోకి దింపండి. దాని అంతు చూద్దాం" అని అనుకుంటూ ఈసారి 10 జీబుల్లో వెళ్తారు. ఆ సమయంలో లక్ష్మి ఎక్కడికో బయటికెళ్తుంది. జీబులన్నీ వచ్చి ఆ కాలనీలో ఆగుతాయి. "రేయ్! ఎక్కడ్రా అది? మమ్మల్ని చూసి దాక్కుందా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది మా వాళ్ళనే కొడుతుందా? దానికెంత ధైర్యం?" అని అక్కడున్న ఒక అమ్మాయిని చెయ్యి పట్టుకొని లాగి ముద్దు పెట్టుకోబోతాడు. ఆ రౌడీ వెంటనే ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న కారం పొడిని తీసి వాడి కళ్ళల్లో చల్లుతుంది. వాడు వెంటనే ఆ అమ్మాయిని వదిలేసి "మంట! మంట! నీళ్ళు! నీళ్ళు!" అని అరుస్తుంటాడు. పక్కన ఉన్న రౌడీలు వాడి ముఖాన్ని కడుగుతారు. "రేయ్! దాన్ని పట్టుకొని జీబులో వేయండ్రా" అనగానే ఊరు వాళ్ళందరూ కలిసి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కారం పొడి, రాళ్ళు వాళ్ళ మీదకు విసురుతారు. ఆ దెబ్బతో అక్కడున్న రౌడీలందరూ జీబులతో సహా పరారవుతారు. తర్వాత లక్ష్మీబాయి ఇదంతా విని చాలా సంతోషిస్తుంది. "ఇదే నాకు మీ నుంచి కావాల్సింది. ఈరోజు మనకు పండుగ రోజు. మనం ఈరోజు జాతర చేసుకుందాం" అని ఆ రోజు వాళ్ళంతా కలిసి జాతర జరుపుకుంటారు. ఆ ఒక్క ఊరిలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ లక్ష్మీబాయి ఏ సహాయం కావాలన్నా చేసేది. అందరికీ తలలో నాలుకలా ఉంటూ వాళ్ళందరికీ పెద్ద దిక్కయ్యింది. ఎవరొచ్చినా, ఎంతమందొచ్చినా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తూ వాళ్ళల్లో ధైర్యాన్ని నింపింది. అలా ఆ ఒక్క ఊర్లోనే కాక చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ తను నాయకురాలైంది. అలా ఊరి జనాలందరూ కలిసి ఎన్నిసార్లైనా సరే ఆ రౌడీలని ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ఇంకా ఈ విషయాన్ని దాచిపెట్టడం మంచిది కాదని తన పెద్ద బాస్ హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్తారు. అదొక రాకెట్ మాఫియా. ఆడవాళ్ళని లోబరుచుకొని వాళ్ళని వ్యభిచార కూపాల్లోకి నెట్టి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆ హర్షవర్ధన్. లక్ష్మి కూడా హర్షవర్ధన్ నెట్వర్క్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. మొదట్లో వాడొక చిన్న దొంగ. తర్వాత ఆడపిల్లల్ని అక్రమంగా ఎత్తుకెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ఒక మాఫియాని సృష్టించాడు. ఆదిలోని వాణ్ణి తుంచేసి ఉంటే ఇవాళ ఇంతమంది అమ్మాయిల బ్రతుకులు బలయ్యేవి కాదు అంటుంది లక్ష్మి. ఇక హర్షవర్ధన్‌కి ఈ విషయం తెలిసి అందరిని తిడుతూ ఉంటాడు. అసలు ఎవర్రా ఆ లక్ష్మీబాయి? దాన్ని చూసి అందరూ అంతలా భయపడుతున్నారు? అమ్మో! అది మామూలు ఆడది కాదన్నా! అది కొడితే మామూలుగా ఉండదు. పాతాళంలోకి కూరుకుపోవాల్సిందే. కోలుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు. అన్నా, చచ్చిపోకుండా ఉన్నన్ని రోజులు మంచంలోనే నరకం అనుభవించేలాగా చేస్తుంది. అట్లా మనోళ్ళు చాలామంది హాస్పిటల్లోనే ఉన్నారన్నా. దానివల్ల మన వాళ్ళు చాలామంది పారిపోయారన్నా అని చెబుతుంటే హర్షవర్ధన్‌కి కూడా కాస్త కంగారు మొదలవుతుంది. కర్చీఫ్‌తో చెమటలు తుడుచుకుంటూ ఇంత జరుగుతుంటే ఇంతకాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఒక్కసారి జనాల్లో మన మీద భయం పోయింది అంటే తిరుగుబాటు తప్పదు. నో, నో అంతదాకా రావడానికి వీల్లేదు. దీన్ని నేనే ఎలాగైనా పరిష్కరించాలి. ఏం చెయ్యాలా అని తల పట్టుకొని ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటాడు హర్షవర్ధన్. సోఫా ముందు టేబుల్ మీద పంచదార పౌడర్ లాంటి ప్యాకెట్స్ ఉంటాయి. ఇంతలో అక్కడికి కొద్దిమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి, "బాస్, ఈ వారం వీళ్ళందరినీ దుబాయ్ పంపిస్తున్నాం. రేపు నైటు దుబాయ్ షేకులు వస్తారు. ఎల్లుండి నైటు వీళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాం" అని ఆ రౌడీలు చెప్తుంటే హర్షవర్ధన్ ఆ పౌడర్ లాంటి ప్యాకెట్ ఒకటి తీసి చెయ్యి మీద వేసుకొని వాసన పీలుస్తూ నోటితో చప్పరిస్తూ వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాడు. తను మత్తులోకి వెళ్తూ "ఈ పనైనా సక్రమంగా చేసి చావండి" అని అక్కడున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయిని పిలిచి "ఏయ్! ఇట్రా, నీ పేరేంటి?" అని అడుగుతాడు. ఆ అమ్మాయి "నా పేరు లక్ష్మీబాయ్" అని అంటుంది. ఒక్కసారిగా ఎక్కిన మత్తంతా దిగిపోయి ఉలిక్కిపడి లేచిన హర్షవర్ధన్ "ఏంటి? నీ పేరేమన్నావు?" అనగానే
నా పేరు లక్ష్మీబాను అండి అని వణుకుతూ అంటుంది ఆ అమ్మాయి. సర్సర్లే తీసుకెళ్ళండి అంటాడు హర్షవర్ధన్. ఛ! ఎక్కిందంతా దిగింది. లక్ష్మీబాయి, అసలు ఎవరే నువ్వు? నిన్ను చంపితే గాని నాకు మనశ్శాంతి లేదు అని అనుకుంటూ సోఫాలో కూర్చొని వెనక్కి వాలి తల మీద చెయ్యి పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. మరుసటి రోజు రాత్రి దుబాయ్ షేక్లు ఫ్లైట్లో దిగుతారు. వాళ్ళు వచ్చేసరికి మందు, విందు, చిందు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసి ఉంచుతారు. ఆ రాత్రి అమ్మాయిల డ్యాన్సులతో ఆ విల్లా అంతా హోరెత్తిపోతుంది. అందరూ మత్తులో ఊగిపోతుంటారు. ఒక్కసారే అక్కడ గన్ పేలిన శబ్దం వినిపించి అందరూ అటు ఇటు చూస్తుంటారు. ఒక రౌడీ డెడ్ బాడీ వచ్చి అందరి మధ్యలో పడుతుంది. అందరూ గన్స్ తీసి చేతిలో పట్టుకుంటారు. ఇంకో నలుగురు డెడ్ బాడీలు వచ్చి వాళ్ళ మీద పడతాయి. వాళ్ళల్లో భయం స్టార్ట్ అవుతుంది. ఏయ్, ఎవర్రా అది? వెనక నుంచి కాదు, ముందుకొచ్చి నిలబడు అంటారు ఆ రౌడీలు. అక్కడ ఉన్న ఆడవాళ్లలో నుంచి ముందుకొచ్చి నిలబడుతుంది లక్ష్మీబాయి. వెంటనే గన్ తీసుకొని అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చివేస్తుంది. హర్షవర్ధన్ ఒక్కడే మిగులుతాడు. ఏంటి నువ్వు? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఒక్క నిమిషంలోనే బూడిద చేసేస్తావా? సరే, అయ్యిందేదో అయ్యింది. నువ్వు ఓకే అను. మనిద్దరం కలిస్తే ఈ దేశాన్ని ఏలేయొచ్చు. వచ్చిన లాభం మొత్తం నువ్వే తీసుకో. నాకు 50% వాటా కూడా వద్దు. నీకెంత కావాలి, ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంతే ఇవ్వు అంటాడు హర్షవర్ధన్. ఇక మీరు మారర్రా అని గన్ గురిపెడుతుంది లక్ష్మీబాయి. అంతలో అక్కడికి పోలీసులు వచ్చి హర్షవర్ధన్ని తీసుకెళ్తారు. ఏసీపీ నందన్ లక్ష్మీబాయి వద్దకు వచ్చి, ఇంత పెద్ద రాకెట్ మాఫియాని మట్టి కరిపించావు, నీకు నా అభినందనలు అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటుంది లక్ష్మీబాయి. అక్కడ కొన్ని వేల మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో కొద్దిమంది మాత్రమే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళలేని వారి కోసం లక్ష్మీబాయి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించింది. ప్రతి అమ్మాయికి శిక్షణనిస్తూ ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే అందులో ముందడుగు వేసేలా ప్రోత్సహించేది. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, ఎవరి కోసమో ఎదురు చూడొద్దు. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రతి ఆడది ఒక ఆది పరాశక్తి కావాలి అని వాళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించేలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసింది లక్ష్మీబాయి. తర్వాత కూడా ఎంతోమంది మాఫియా ముఠాలను లక్ష్మీబాయి ఒంటి చేత్తో పిండి చేసింది. అలా మాఫియా ముఠాల ఆట కట్టించి అటు మాఫియాకు ఇటు సామాన్యులకు క్వీన్గా మారింది. ఆ రోజు హోటల్కి వచ్చి మిమ్మల్ని కొట్టిన ఆ అల్లరిముఖ పని పట్టేందుకు కూడా అదే రోజు రాత్రి నేను లక్ష్మీబాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. లక్ష్మీబాయి వాళ్ళను బాగా కొట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చేతిలో గన్ పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంది. అప్పుడు ఆ రౌడీలు పాక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని, అక్క, అసలు ఎవరక్క నువ్వు? ఇలా గ్యాప్ లేకుండా పిచ్చి కొట్టుడు కొట్టావు అంటారు. ఏంట్రా, నన్ను గుర్తుపట్టలేదా అని లక్ష్మీబాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. అక్క, నువ్వా? పొద్దున చీర కట్టుకొని అమాయకంగా కనిపించావు. ఇప్పుడు ప్యాంట్ షర్ట్లో వచ్చేసరికి గుర్తుపట్టలేదక్క. మమ్మల్ని క్షమించక్క. ఇంకెప్పుడు రౌడీయిజం చేయం. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాం. మమ్మల్ని వదిలేయక్క అని కాళ్ళ వేళ్ల పడి బ్రతిమలాడుకుంటారు. ఇంకొకసారి ఈ దరిదాపుల్లో ఎక్కడైనా ఏ ఆడపిల్లనైనా ఏడిపించినట్టు కనిపించారో అని లక్ష్మీబాయి ముగించకముందే, లేదక్కా లేదు, అసలు ఆడపిల్ల వంక కన్నెత్తైనా చూడం, మమ్మల్ని వదిలేయి అంటారు. తర్వాత రోజు వాళ్ళందరూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు అని జరిగిందంతా చెప్పింది హారిక. అప్పుడు రమేష్, అయితే నా చెల్లెలు మీ దగ్గరే ఉందా? ఏది, తనిప్పుడు ఎక్కడుంది? మా ముందుకు రావడానికి తనెందుకు అంతలా ఆలోచిస్తుంది? ఒక్కసారి తనని చూపించండి ప్లీజ్, ప్లీజ్ అంటూ ప్రాధేయపడతాడు. అప్పుడు హారిక, ముందు నేను చెప్పేది ఒక్కసారి వినండి, తర్వాత మీరు చెప్పినట్టు చేద్దాం అంటుంది హారిక. ఒకసారి ఒక ఆపరేషన్కి వెళ్ళినప్పుడు మా గ్రూప్లోనే ఉన్న ఒక లేడీ మాకు తెలియకుండా దొంగ దెబ్బ తీసింది. తను ఆ హర్షవర్ధన్ మనిషని మాకు తర్వాత తెలిసింది. మా కదలికలు, మేము ఏ టైంలో ఎక్కడికి వెళ్ళేది, మొత్తం సమాచారాన్ని వాళ్ళకి అందించేది. అది తెలియని లక్ష్మీబాయి వాళ్ళ చేతికి చిక్కింది. అప్పుడు సుకన్య లక్ష్మీబాయి ప్రాణాలు కాపాడి తను చనిపోయింది. చనిపోయే ముందు తన అన్నయ్య గురించి, అమ్మా నాన్నల గురించి చెప్పి బాధపడుతూ చనిపోయింది. అప్పుడు లక్ష్మీబాయి మీ ఊరొచ్చి మీ పరిస్థితిని చూసింది. మీ చెల్లి కోసం మీరు పడే ఆరాటాన్ని చూసి చలించిపోయింది. అందుకే లక్ష్మిగా మారి మీ దగ్గరే ఉండిపోయింది. అప్పుడు రమేషు తన అమ్మ, నాన్న అందరూ సుకన్య చనిపోయిందని తెలిసి బాగా ఏడుస్తారు.
తర్వాత రమేష్ లక్ష్మి దగ్గరికి వచ్చి, ఇంత పెద్ద గొప్ప మనిషి మా కోసం మా అందరి చుట్టూ మామూలు మనిషిగా తిరుగుతుందా? నీ రుణం ఎలా తీర్చుకోవాలి లక్ష్మి? అని రమేష్ 2 చేతులు పట్టుకొని ఏడుస్తారు. అప్పుడు లక్ష్మి, ఆ రోజు సుకన్య లేకపోతే ఈరోజు ఇక్కడ మీ ముందు నేనుండేదాన్నే కాదు. సుకన్య తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడింది. తనతో పోల్చుకుంటే నేను చేసింది తక్కువే అని అంటుంది లక్ష్మి. అప్పుడు రమేష్, లక్ష్మి, మా కోసం నువ్విక్కడ మామూలు మనిషిగా ఉండడానికి వీల్లేదు. నువ్వింకా సుకన్య లాంటి ఎంతోమంది ఆడపిల్లల్ని కాపాడాలి. అప్పుడే మీ నాన్నగారు చేసిన త్యాగానికి ఓ అర్థం ఉంటుంది. నీకు తోడుగా నేనుంటాను. నీ ప్రతి అడుగు జాడల్లోనూ నేను నడుస్తాను. అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకొని ఒక్కో నా కొడుక్కి చుక్కలు చూపించాలి. ఇక నుండి ఏ అమ్మాయి కూడా మరో సుకన్య కాకూడదు. అసలు ఆ ఆలోచన చెయ్యాలంటేనే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుట్టేలా చేయాలి అంటాడు రమేష్. తర్వాత రమేష్ కూడా అమ్మాయిల అక్రమ రవాణాని అడ్డుకోవడమే కాక డ్రగ్స్, బెట్టింగ్ మాఫియాలో పడిన ఎంతోమంది యువతను, అమాయకులను కాపాడుతూ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు. తరువాత కొంతకాలానికి లక్ష్మి ప్రెగ్నెంట్ అవుతుంది. తనకి కవలలు పుడతారు. వాళ్ళ పేర్లు సుకన్య, సుధీష్ణ. లక్ష్మి, రమేష్ ఇద్దరూ కలిసి ఇంట్లో ఇటు పిల్లల్ని చూసుకుంటూ అటు అన్యాయాలు, అక్రమాలు చేసేవారిని ఎదిరిస్తూ హాయిగా జీవిస్తారు. ఇంతటితో ఈ కథ సమాప్తమవుతుంది. మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. థ్యాంక్ యూ.